संक्रांति की छुट्टी मनाने घर आई खातून शौहर के कर्जे के दबाव ने खुदकुशी करने पर किया मजबूर। आप देख रहे हैं एवरी टाइम्स न्यूज। नजर डालते हैं खबर की तफसील पर। तेलंगाना के जगत्याल जिले के कोटला इलाके से एक अफसोसनाक वाकया सामने आया, जहां एक 34 साल रामैया सुधा नामी खातून जो एक रेजिडेंशियल स्कूल में टीचर थी, माली मुश्किलात और अपने शौहर के नाम पर लिए गए कर्जों के दबाव के बाइस खुदकुशी कर लिया। जानकारी के मुताबिक रामैया सुधा संक्रांति की छुट्टी मनाने घर आई थी, लेकिन शौहर के कर्जों की वापसी के लिए उन्हें होने वाली हरासानी ने शदीद जहनी दबाव में मुब्तला कर दिया, जिसके बाइस उन्होंने ये इंतहाई कदम उठा लिया। खातून के वालिदैन की शिकायत पर पुलिस ने मुकदमा दर्ज करके तफ्तीश शुरू कर दी है। सर మొత్తం అప్పు చేసి మొదటి నుంచి వెళ్ళి టార్చర్ మీదనే ఎన్ని రూపాయలు అప్పు చేసిండో తెలియదు. మా బిడ్డని అడిగినాసుగా ఏం జరుగుతుంది ఏంటి మరి ఒక విషయం చెప్పు అని కూడా ఇది మా ఇద్దరికి తెలుసు, మా ఇద్దరికే ఏ విషయమైనా తెలుసు అని ఇద్దరు అన్నారు, కానీ మాత్రం మా బిడ్డ చెప్పలేదు, నా అల్లుడు చెప్పలేదు. మరి ఇప్పుడు మొత్తం ఈ క్రెడిట్ కార్డులు ఇవన్నీ చూసేసరికి మాకు ఒక 3 నెలల నుంచి వెళ్ళి ఈ విషయాలు బయటపడ్డాయి. మా ఇంటి అడ్రస్ తోటి ఇచ్చిండ్రు ఈ క్రెడిట్ కార్డులు. ఆ క్రెడిట్ కార్డులు తీసుకొని మా ఇంటికి వస్తుంటే మాకు తెలిసిందంటే, అరే మీరు ఇంత ఉద్యోగం ఉన్నది, మీరు ఈ క్రెడిట్ కార్డులు యూజ్ చేసిండ్రు అంటే అప్పటి నుంచి వెళ్ళి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి అన్నమాట. ఆ బయటపడట్లో కొన్ని కోట్ల మీదకే పోతున్నది. అసలు ఆ డబ్బుని ఏం చేసిండో ఆ డబ్బు మాత్రం రికవరీ కావాలి. ఆ ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి దాన్ని తెలుసుకోవడానికి కోసమని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఏం జరిగింది అసలు నిన్నేమైంది? అయితే నిన్న పండుగ కోసమని మా భార్య వాళ్ళ తల్లి మా భార్య ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే ఈరోజు నేను రాను, మా అత్తమ్మకు హుషారు లేదు, ఇట్లా నేను బయట వాళ్ళు పోతున్నారు, పంపుతారు, దవాఖానలకు పోతున్నారు, అటు మా అమ్మాయిని బయట పంపించింది, పిల్లలను బయట పతంగులు ఎగిరిస్తుందట. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది తెలియదు. పోయి మీద ఊరేసుకున్నదండి. అయితే ఊరేసుకున్నది కూడా మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ బామ్మది వాళ్ళ బావని అంటారు. వాళ్ళ బావ ఫోన్ చేసి ఇట్లా వేలాడుతుంది, పానవసరం అని చెప్తే అతను మొత్తానికి ఇట్లా బయట అందరికి ఫోన్ చేసిండు. ఇక మా కొడుకు అయితే దీక్ష తీసుకుని నిన్ననే విరమణ చేసుకొని ఇట్లా వస్తుంటే ఆ బండి కోసం అని ఇక్కడికి కోట్లలో ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర మా పెద్ద సడకున వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంటికి ఎందుకోసం ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఇదంతా మొత్తం టార్చర్ అప్పు కోసమే. ఎందుకంటే ఆమె గవర్నమెంట్ జాబ్, ఆమెకి 70,000 సాలరీ, 70,000 వస్తుంది. ప్రతి ఏ విషయమైనా మన రూపాయలు అన్ని కావాలి. అసలు ఎందుకు చేస్తున్నావు అని ఆమె అడగలేదు, ఆమె మాకు చెప్పలేదు. ఎందుకు మరి నేను కూడా అడిగితే మా ఇద్దరు తెలుసు, అది ఒక్కటే సమాధానం చెప్పారు తప్ప. కానీ ఈ టార్చర్ కోసమే ఆమె ఆత్మహత్య చేసుకునే ప్రపోజల్ అయింది. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతుంది ఏంటంటే, ఇప్పుడు 1,00,000, 2 లక్షల రూపాయల దాకా ఇప్పుడు కోర్టు దగ్గర దాకా అప్పు అయిందన్నట్టు తెలుస్తుంది. ఇంకా రికవర్ ఎట్లా అవుతుంది, మరి వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అన్నది అది కావాలి.